హిందీ తర్వాత అంత పాపులేషన్ మందే. కాబట్టి మనలో మన హైదరాబాద్ కి ఎక్కడెక్కడి నుంచో మలయాళం నుంచి, తమిళ నుంచి, కన్నడ నుంచి 100 మంది రోజు పొద్దున వస్తారు హైదరాబాద్ వచ్చి. ఇక్కడ ఏదో ఒక ఆపర్చునిటీ దొరకపోతే నేను పెద్ద స్టార్ కాకపోతానని. ఎందుకు మన వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు? ఒక తమిళనాడుకో లేకపోతే ఒక కేరళకో మన వాళ్ళు ఎందుకు వెళ్ళరు అంటే అదంత పెద్దది కాదు. ఇది సోనీకి చిడియా మన హైదరాబాద్, మన టాలీవుడ్ ఇండస్ట్రీ. దానికోసం వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు మన తెలుగు నేర్చుకొని మనతో ఉంటున్నప్పుడు మనం వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న గౌరవం అనుకోవాలి. సో కాబట్టి ఇక్కడ తనుజ కన్నడనో లేకపోతే ఇంకోటనో కాదు, అలాగే ఆడపిల్లనో కాదు, కేవలం ప్యూర్గా జనాలు ఇది కళ్యాణ్ విజయంగా భావిస్తున్నారు. తనుజ కర్ణాటక అమ్మాయిని ఓడించలా జనాలు, ఆడపిల్లని ఓడించలా జనాలు. తనుజ ఎక్కడ ఇది చేసుకుందంటే అనవసరమైన చోట ఏడ్చి అది ఓవర్ యాక్షన్ గా జనాలకి అప్పీల్ అవ్వడం వల్ల లేదు ఇది న్యాచురల్ కాదు అని ఎప్పుడైతే అనుకున్నారో అందువల్ల ఇదైతే. సుమన్ శెట్టి చూడండి, ఏ రోజు కూడా అంత పెద్ద ఆట ఇవన్నీ లేదు, మామూలు టాస్క్లు ఆడాడు చేశాడు, కానీ ఆ అమాయకత్వం, ఆ జెన్యూనిటీ, ఆనెస్టీ అతన్ని జస్ట్ అంత దూరం తీసుకెళ్ళిపోయి. ఓకే, అంటే నాకు అర్థమైంది ఏంటంటే కనుక మీరు మీలాగే ఉండండి, హానెస్ట్ గా ఉండండి. ఎక్కడ ఓవర్ అనేది అంటే బియాండ్ ద లిమిట్ వెళ్తే కనుక యాక్సెప్ట్ చేయరు జనాలు. యాక్షన్ చేయకండి అంతే. ఓకే, ఇక్కడ తనూజ అని కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ఇటు ఓటీటీ సీజన్లో వచ్చినప్పుడు బిందు మాధవి అలాగే తనూజ ఈ కంపారిజన్ ఎక్కడ వచ్చింది? బహుశా ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు బిందు మాధవి వినయ్యారు కాబట్టి తనూజ ఇక్కడ వినే అవకాశం ఉందని చెప్పి ఆ కంపారిజన్లో ఎక్కడ మిస్ అయ్యింది తనూజ? తనూజ లాస్ట్ 4 weeks షీ లాస్ట్ ద గేమ్ అని చెప్పాలి. మేబీ కొంతమంది లైక్ ఫ్యామిలీ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, లేకపోతే రాంగ్ సజెషన్స్ ఏమన్నా వెళ్ళాయా, ఇంకోటి ఏవో తెలియదు కానీ, బట్ లాస్ట్ 4 to 5 weeks తనుజ గేమ్ డిప్ అవుతూ వచ్చింది. అండ్ దానికి కారణం కూడా ఆవిడ ఈ ఏడుపులు పడవబ్బులకి ఎక్కువ అవడం అనేది. బట్ తనుజకున్న ప్లస్ ఏంటి అని మాట్లాడుకుంటే మాత్రం తన డ్రెస్సింగ్ స్టైల్ ఎక్కడ కూడా ఏదో గ్లామర్ తోటి తను చూపించి ఓట్లు సంపాదించుకోవాలనుకునే అటువంటి భావన లేదు. సో ఆ విషయంలో జనాలు అప్రిషియేట్ చేశారు. రూరల్ ఆడియన్స్ కూడా గట్టిగా ఆవిడకి ఓట్లు పొందడానికి ఇనిషియల్ స్టేజెస్ లో అది హెల్ప్ అయింది. బట్ ఇనిషియల్ స్టేజెస్ లో ఈ కళ్యాణ్ అనే వాడు ఎవడో అసలు తెలియదు వాళ్ళకి, ఈ రూరల్ ఆడియన్స్. అప్పుడు ఎలా ఓట్లేస్తారు? అరే మనకు తెలిసిన అమ్మాయి, ఈ రోజు మన ముద్దమందరంలో చూసిన అమ్మాయి సీరియల్లో ఉన్నట్టే చక్కగా తెలుగు అమ్మాయి లాగా చక్కగా ఉంది, మరి ఎవరో ఒకళ్ళు వచ్చి ఈ అమ్మాయి కన్నడ అమ్మాయి చెప్తే తప్ప జనాలకు తెలియదు కదా, లేకపోతే అబ్బాయి ఎంత చక్కగా ముద్దుగా ఇంట్రెస్టింగ్. ఎందుకంటే తనుజ పక్కనే ఉంటూ కప్పు కొట్టేశాడు ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేది డిస్కషన్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ. సో కంటిన్యూ చేద్దాం. రాకేష్ అవనిగడ్డ నుంచి కాల్ ఉన్నారు, కాలర్తో మాట్లాడి మన మీ దగ్గరికి వస్తాను. రాకేష్ నమస్తే అండి. నమస్తే సార్. రాకేష్, పవన్ కళ్యాణ్ పడాలా విన్నర్, బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్, ఏమనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉందండి మాకు కూడా, ఎందుకంటే ఆయన ఆట చూసాము, చాలా బాగుంది. అందులో ఒక సైనికుడు అనేసరికి దేశం కోసం పోరాడి ఎంతో, అదే ఒక పాయింట్ తను గెలిపించిందా అండి, లేకపోతే ఇంకా ఏదైనా పాయింట్లు గెలిపించాయి తను? ఫిజికల్ టెస్ట్ లో కానీ అన్నిటిలో కూడా అతను పార్టిసిపేట్ చేశాడు. చాలా అంటే ఉద్రేకం కాకుండా ఎక్కడ సమాధానంతో మెలగాలో, ఎలా ఒక మనిషి ఎలా అయితే ఓర్పు సహనం ఎక్కువ ఉందండి. ఓర్పు సహనంతో ఆయన ఆడాడు ఆట, చాలా బాగా ఆడాడు. ఆట వల్ల ఆయన ఇంత దూరం వరకే వచ్చాడు. ఎందుకంటే కష్టం విలువ తెలుసు అతనికి, అన్ని సమయాల్లో ఎలా ఉండాలి ఏంటి అనేది కూడా తెలుసు. ఎక్కడ కూడా ఎమోషన్ అవ్వాల, చాలా యాక్టివ్ గా ఆడాడు. ఆ యాక్టివ్ వల్ల ఎంత దూరం వచ్చాడు అని మేము నమ్ముతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్ గారు ఫర్ కాలింగ్. ఇందాకలా మళ్ళీ నేను శేఖర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను, ఇది అడుగుతాను మళ్ళీ మర్చిపోయా. ఐ థింక్ శేఖర్ నేను ఏం అడుగుతాను అనుకున్నాను, మీకు గుర్తుందా? యాక్చువల్ గా మనం ఇంకిత స్వభావంతో ఆలోచించకుండా పెద్ద మనసుతో ఆలోచించాలి. కన్నడ అయినా ఎవరైనా సరే మనం వాళ్ళని ఆదరించాలి. బట్ వాళ్ళు దానికి అర్హులై ఉండాలి, దానికి వాళ్ళు మనతో కొన్నాళ్ళు ట్రావెల్ చేసి ఉండాలి అనేది. బట్ ఇక్కడ తనూజ పెద్ద సెలబ్రిటీ అయినా కూడా కళ్యాణ్ గెలవడానికి కారణం ఫస్ట్ ఇనిషియల్ స్టేజెస్ లో కళ్యాణ్ గ్రాఫ్ అసలు పడిపోవడానికి ఏమీ లేకపోవడానికి కారణం ఏంటంటే కళ్యాణ్ అప్పటికే తెలీదు. తనుజ పెద్ద సీరియల్ ఆర్టిస్ట్ అప్పటికే. సో రూరల్ ఆడియన్స్ లో అసలు ఆవిడ నాకు గుర్తొచ్చింది. అంటే ఇప్పుడు తనూజతో ట్రావెల్ చేయడం వల్ల తనూజకున్న వ్యూవర్షిప్ నో లేకపోతే ఫ్యాన్ నో తన వైపు టర్న్ అవుట్ చేసేసుకున్నాడా పవన్ కళ్యాణ్ పడాలా? కాదు ట్రావెల్ చేయడం వల్ల తను ఎక్కువగా
తనుజతో Focus పాటు అయ్యాడు. కనబడ్డం జరిగింది. అలా కనబడినప్పుడు జనాలు అతని క్యారెక్టర్ ని శాంపుల్ చేయడం జరిగింది. ఆ శాంపుల్ చేయడంలో ఇతను మంచివాడు అని తెలుసు